ఆర్ యు రెడీ? మన ఒకటో పాయింట్, దేవుడు వెంటనే ఎందుకు జోక్యం చేసుకోవడం లేదు? దేవుడు వెంటనే ఎందుకు జోక్యం చేసుకోవడం లేదు? దేవుడు వెంటనే ఎందుకు జోక్యం చేసుకోవట్లేదు? ఫ్రీడమ్ ఆఫ్ విల్, సంకల్ప స్వేచ్ఛ. గట్టి చెప్పండి, సంకల్ప స్వేచ్ఛ. నాతో పాటు చెప్పండి, సంకల్ప స్వేచ్ఛ అంటే ఫ్రీడమ్ ఆఫ్ విల్. నిన్ను నన్ను ఒక రోబోట్గా, ఒక రోబోగా ఆయన మనం సృజించాల. ఒక కంప్యూటర్గా దేవుడు మనల్ని సృజించాల. ఒక రోబోని తయారు చేసిన ఆ యజమాని కొన్ని కమాండ్స్ ఇస్తాడు. ఆ కమాండ్స్ ప్రకారమే చేయగలగదు. అది దానికి ఒక ఫ్రీ విల్ లేదు, సంకల్ప స్వేచ్ఛ దానికి లేదు. కంప్యూటర్కి ప్రోగ్రామింగ్ చేస్తారు, అంతేగాని దానికి ఫ్రీడమ్ ఆఫ్ విల్ లేదు. ఆ ప్రోగ్రామింగ్ ప్రకారమే చేయగలదు తప్ప సొంతగా అది ఏమీ చేయలేదు. సంకల్ప స్వేచ్ఛ, దానికి స్వతంత్రం లేదు. కానీ దేవాది దేవుడు నిన్ను నన్ను ఒక రోబోగా సృజించాలా, ఒక కంప్యూటర్గా సృజించాలా. నీకు నాకు ఫ్రీడమ్ ఆఫ్ విల్, సంకల్ప స్వేచ్ఛ ఆయన మనకిచ్చాడు. మంచిది చెయ్యొచ్చు, చెడుది చేయొచ్చు, అది నీ ఇష్టం. మంచిది చేస్తున్నప్పుడు దానికి ఉన్న కాన్సిక్వెన్సెస్, చెడు చేస్తున్నప్పుడు దానికి ఉన్న కాన్సిక్వెన్సెస్, పరిణామాలు ఉన్నాయి. మంచి చేస్తే దాని పరిణామాలు ఉన్నాయి, చెడు చేస్తే దాని పరిణామాలు ఉన్నాయి. నువ్వు చెడు చేస్తుండగా ఆపు అనడం ఎందుకు తెలుసా? ఆయన నీకు ఫ్రీడమ్ ఇచ్చేశాడు. అందుకే దేవుడు జోక్యం చేసుకోడు. ఒకవేళ అడ్డుపడ్డాడు అనుకో, నీకు ఫ్రీడమ్ లేదు. నువ్వు ఒక రోబోవే, నువ్వు ఒక కంప్యూటర్వే. కానీ నీకు ఆయన స్వతంత్రం ఆయన నీకు నాకు ఇచ్చాడు. నువ్వు దేవుని మాట వినే వ్యక్తివైనా ఆయన కుమారుడివి, ఆయన కుమార్తెవి. దేవుని మాట వినని వ్యక్తి అయినా, చెడులో సంచారం చేస్తున్నా నువ్వు ఆయన కుమారుడివి, కుమార్తెవి. నువ్వు చేసిన ప్రతి దానికి ఆయన జోక్యం చేసుకుంటే ఈ భూమి మీద ఏ మనిషి కూడా ఉండడు. కానీ దేవాది దేవుడు నీకు అవకాశాలు ఇస్తున్నాడు. కొంతమందికి నెలలు ఇస్తాడు, సంవత్సరాలు ఇస్తాడు. కానీ ఆయన ఆశ ఒకటే, నువ్వు పశ్చాత్తాపడి తిరిగి వస్తావా, నా దగ్గరికి వస్తావా అని ఆయన ఆశ. అందుకే దేవుడు వెంటనే ఏం చేయడు? చెడు జరుగుతున్నా, దుష్టత్వం జరుగుతున్నా, ఆ వ్యక్తి ఏం చేస్తున్నా ఏమీ చేయడు. మనం ఏమనుకుంటామంటే దేవుడు చూడట్లేదు, దేవుడు మర్చిపోయాడు అనుకుంటున్నాం. కానీ మంచి చేస్తున్నవాడు దేవుని కుమారుడే, చెడు చేస్తున్నవాడు దేవుని కుమారుడే. ఆమె దేవుని కుమార్తె, ఈమె కూడా దేవుని కుమార్తె. ఈ లోకంలో నువ్వు నేను ఆయన యొక్క సృష్టి అయి ఉన్నాం. ఆయనకి ఎవ్వరూ నశించటం ఇష్టం లేదు. అందుకే తన రక్తాన్ని నీకు నాకు అనుగ్రహించాడు, నువ్వు ఆయన వైపు తిరగాలి అని. సౌలు దేవుని చేత ఎన్నుకోబడినవాడు, దావీదు దేవుని చేత ఎన్నుకోబడినవాడు. సౌలు దేవుని చేత ఎన్నుకోబడినవాడు, దావీదు కూడా దేవుని చేత ఎన్నుకోబడినవాడు, ఏర్పాటు చేయబడినవాడు. సౌలు అభిషేకింపబడినవాడు, దావీదు అభిషేకింపబడినవాడు. సౌలు మొదటి రాజు, దావీదు కూడా రెండవ రాజు. మీకు తెలుసా, దేవాది దేవుడు ఏం చేస్తాడంటే సౌలు చేసే ప్రతి దానికి మంచి చేస్తున్నప్పుడు సంతోషించాడు, చెడు చేస్తున్నప్పుడు నువ్వు ఎందుకు చేస్తున్నావని దేవుడు జోక్యం చేసుకోవాలా. ఎందుకంటే అతనికి సంకల్ప స్వేచ్ఛ, ఫ్రీడమ్ ఆఫ్ విల్ ఇచ్చాడు. కానీ దాదాపు 13 నుండి 16 సంవత్సరాలు దేవుడు వేచి ఉన్నాడు, తిరిగి వస్తాడేమో అని. తిరిగి రాలా. ఖచ్చితంగా దేవుడు అతని జీవితంలో జోక్యం చేసుకున్నాడు. ఆయన జోక్యం చేసుకున్నాడు. అది వేదనకరంగా మారింది. తన సంతానములో ఎవరు కూడా కనబడలా. దేవుడు జోక్యం చేసుకుంటాడు. అంతేగాని నువ్వు కంగారు పడి జోక్యం చేసుకున్నట్టు జోక్యం చేసుకునేవాడు కాదు. ఆయన సృష్టికర్త, ఆయనకి తెలుసు ఎలా చేయాలో. ఈ మధ్య కాలంలో నీకు నష్టం జరుగుతుండగా, వేదన జరుగుతుండగా, మరణాలు జరుగుతుండగా, దుఃఖము జరుగుతుండగా నిన్ను ఎలా కాపాడాలో ఆయనకి తెలుసు. నిన్ను ఎలా భద్రపరచాలో ఆయనకి తెలుసు. నిన్ను గమ్యానికి ఎలా చేర్చాలో ఆయనకి తెలుసు. నువ్వు అనుకుంటావు నాకు ఏమీ అర్థం కావట్లా. నీకు అర్థం కాకపోవచ్చు, కానీ దేవునికి అంత అర్థమవుతుంది. ఆయన ఎక్కడికి తీసుకెళ్తున్నాడు, ఎక్కడ ఆయన నడిపిస్తున్నాడు. ఏదైనా తోటలో ఆదామును అవ్వను దేవుడు ఏర్పాటు చేశాడు. దేవాది దేవుడు అన్నాడు ఈ పండు తినొద్దని. అలాగే ఉన్నారు. కానీ కొన్ని రోజుల తర్వాత ఫ్రీడమ్ ఆఫ్ విల్, సంకల్ప స్వేచ్ఛ వాళ్ళకి ఇచ్చారు. తింటుంటే దేవాది దేవుడు వెళ్ళి అడ్డుపడలా. మీకు ఫ్రీడమ్ ఇచ్చేసా, మీ ఇష్టం. దానికి తగిన పరిణామాలు ఉన్నాయి.
కానీ దేవుడు జోక్యం చేసుకున్నాడు. దేవుని వైపు మళ్ళా వాళ్ళు తిరగగలిగారు. సౌలు తిరగల, ఫరో తిరగల, కానీ వీళ్ళు మళ్ళా దేవుని వైపు తిరిగారు. దేవునికి ఈ రోజున మానవాళైన మనకి, ఆయన సృష్టి అయిన మనకి ఫ్రీడమ్ ఆఫ్ విల్ ఇచ్చాడు, ఆ సంకల్ప స్వేచ్ఛ ఇచ్చాడు. అందుకే దేవుడు వెంటనే ఏం చేసుకోడు, జోక్యం చేసుకోడు. కరోనా వైరస్ ఒక దేశం తప్పిదమో, ఒక మనిషి తప్పిదమో, ల్యాబ్లో ఉన్న తప్పిదమో, ఎవరి పొరపాటో మనకు తెలియదు. కానీ దేవాది దేవుడు ఫ్రీడమ్ ఆఫ్ విల్ ఇచ్చాడు. అలా చూసి అలా ఊరుకుంటాడేంటండి దేవుడు, అలా వదిలేస్తాడేంటి దేవుడు? నీలాగా నాలాగా కంగారు పడేవాడు కాదు. దీంట్లో నుండి అవుట్కమ్ మనకు తెలియదు, ఆయనకి తప్పనిసరిగా తెలుసు. ఎలా ముందుకు తీసుకెళ్తాడో ఆయనకి తెలుసు, ఎలా ప్రొడక్ట్ బయటకు వస్తుందో తెలుసు. ఆమేన్, హల్లెలూయా. ఒక కంపెనీ ఫ్యాక్టరీ మేనేజర్ ఒక మిషన్ ఉంటుంది, ఒక ప్లాస్టిక్ ఒట్టి ముద్దను ఆ మిషన్లోనికి పంపిస్తాడు. చూస్తున్న మనకి, నీకు, నాకు ఏమీ తెలియదు, కానీ యజమానికి తెలుసు ఏ ప్రొడక్ట్ బయటకు వస్తుందో. ఈ రోజున ప్రజలు క్రష్ అయిపోతున్నారు, నలిగిపోతున్నారు, కానీ ఒక అద్భుతమైన ప్రొడక్ట్ బయటికి తీసుకొస్తాడు. ఎవరు చూడలేనిది, ఘనత కలిగినది ఆయన బయటికి తీసుకొస్తాడు. కానీ దేవుడు నువ్వు అన్నట్టుగా కంగారు పడేవాడు కాదు. ఆయన అంత గతం తెలుసు, పాస్ట్ తెలుసు, వర్తమానం తెలుసు, ఫ్యూచర్ తెలుసు. గనక కంగారు పడడం, ఆయన జోక్యం చేసుకుంటాడు. దేవుడు వెంటనే ఎందుకు జోక్యం చేసుకోడు? సంకల్ప స్వేచ్ఛ అంటే ఏంటిది? ఫ్రీడమ్ ఆఫ్ విల్. బి, తెర వెనక ఏమి జరుగుతుందో మనకు తెలియదు. బి, తెర వెనుక ఏమి జరుగుతుందో మనకు తెలియదు. నాతో పాటు చెప్పండి అందరూ, తెర వెనుక ఏమి జరుగుతుందో మనకు తెలియదు. తెర వెనుక ఏం జరుగుతుందో మనకు తెలియదు. ఒక ఆర్టిస్ట్, ఒక చిత్రకారుడు అద్భుతమైన బొమ్మను గీస్తూ ఉంటాడు. నువ్వు అక్కడికి వెళ్ళి, ఏమంటే ఈ కొమ్ము ఎందుకు వచ్చిందండి, ఈ చెయ్యి ఎందుకు వచ్చిందండి, ఈ కొండ ఎందుకు వచ్చిందండి, అబ్బే ఈ బొస్సు ఎందుకు వచ్చిందండి, అబ్బే ఈ బొద్దెంకి ఎందుకు పెట్టారండి, ఏమంటే ఇక్కడ బటర్ఫ్లై సీతాకోకచిలక ఎందుకు పెట్టారండి అంటే ఆయన అంటాడు, కొంచెం మౌనంగా ఉంటావా, తర్వాత నేను చెప్తా. కానీ కొన్ని రోజుల తర్వాత అద్భుతమైన చిత్రాన్ని బయటికి తీసుకొస్తాడు. ఆయన కర్టన్ వెనక మనకి కనపడకుండా ఆర్టిస్ట్ ఏదో చేస్తున్నాడు. అందుకే ఒక సినిమా డైరెక్టర్ చూడండి, ఆయన షూటింగ్ తీస్తున్నప్పుడు అక్కడ గనక అతను ఒకవేళ 2 సంవత్సరాలు ఆ సినిమా షూటింగ్ తీస్తుంటే నువ్వు ఆయన వెనకాలే ఉన్నావు, నువ్వు కొత్త, సడన్గా పాట పాడే సీన్ కొండల్లోనికి తీసుకెళ్ళిపోతూ ఉంటాడు. ఒక్కోసారి ఫైటింగ్ సీన్ తీసుకొస్తాడు, ఒక్కోసారి జోక్ సీన్ తీసుకొస్తాడు, ఒక్కోసారి విషాదకరమైన సీన్ తీసుకొస్తాడు. అలాంటి షూటింగ్ జరుగుతుంటే నీకు బుర్ర గోక్కొని డైరెక్టర్ గారితో అంటావు, ఏంటండి క్రమంగా మాకేమీ అర్థం కావట్లా. ఆయన ఏమంటాడు తెలుసా, కొంచెం వేచి ఉండు, ఒక అద్భుతమైన చిత్రం బయటికి వస్తుంది, ఒక పిక్చర్ బయటకు వస్తుంది. ఆ తర్వాత నువ్వు చూస్తుంటే ఆ 2 గంటలో గంటన్నర, అబ్బా ఇటువంటి అద్భుతమైన చిత్రాన్ని బయటికి తీసుకురావడానిక ఈ రోజున ఎవరికి ఏమీ అర్థం కావట్లా. ప్రశాంతంగా ఉన్న బతుకులు, ప్రశాంతంగా ఉండే వ్యాపారాలు, ప్రశాంతంగా ఉండే పరిచర్యలు, ప్రశాంతంగా ఉన్న ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, ప్రశాంతంగా ఉన్న మెడికల్ సెక్టార్స్ అన్నీ శుభ్రంగా ఉన్నాయి. కానీ ఒకేసారి గందరగోళం అయిపోతుంది. 2020 నుండి ఏమీ మనకి అర్థం కావట్లా. సృష్టికర్త, పరమ డైరెక్టర్ ఇప్పుడు మనకు అర్థం కాకపోయినా తర్వాత మనకు అర్థమవుతుంది. అబ్బా ఇలా జరిగించడానికా, ఇలా తీసుకురావడానికా. హల్లెలూయా. ఒక దైవజనుడు ప్రవచనాత్మకంగా చెప్తున్నాడు. నేను అన్నాను, అయ్యగారు ఒకవేళ దేవుని రాకడ దగ్గర అయిపోతుందంటే, ఒకవేళ దేవుని రాకడ దగ్గర అయి ఉండొచ్చు, అది వాస్తవమేమో, కానీ దేవుడు ఇప్పుడు ఒక షేకింగ్ మనకి ఎందుకు ఇస్తున్నాడంటే నెక్స్ట్ రివైవల్ కోసం, నెక్స్ట్ ఒక ఉజ్జీవాన్ని బయటికి తీసుకురావడానికి. ఇప్పుడు వరకు చూసిన ఆత్మల ప్రవాహము కన్నా కొన్ని లక్షల రెట్లుగా ఆత్మ ప్రవాహాన్ని తీసుకొచ్చి దేవుడు అతి త్వరలో రాబోతున్నాడు. ఎందుకంటే దేవుడు ఒక షేకింగ్ తీసుకొస్తున్నాడు అన్నమాట. హల్లెలూయా. ఇవి ప్రసవ వేదనలకు ఆరంభం మాత్రమే, కానీ ఖచ్చితంగా ఆయన వస్తాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మనకి అర్థం కాదు. దేవుని బిడ్డలారా, తెర వెనక ఏం చేస్తున్నాడో మనకు తెలవట్లా. అందుకే దేవుడు జోక్యం చేసుకోవట్లా. తెర వెనక ఆయన పని చేస్తూనే ఉన్నాడు. నీ కంటికి ఆయన ఏమీ చేయలేనట్టుంది, కానీ ఆయన ఆల్రెడీ జోక్యం చేసుకుంటూనే ఉన్నాడు. ఆయన యోసేపుని గుంటలో పడేస్తుంటే ఆపొచ్చుగా దేవుడు, ఆపలా.
నీకు నాకు చదివే వాళ్ళకి దేవుడు జోక్యం చేసుకోలేనట్టు ఉంది, కానీ ఆయన జోక్యం చేసుకుంటున్నాడు. అక్కడ నుండి సంతకి తీసుకెళ్లారు, బజారు మార్కెట్కి. అక్కడ ఆయనని ఏ వస్త్రము లేకుండా ఒక గేద, ఆవుని, గొర్రెని నుంచోబెట్టారు. కానీ అక్కడ జోక్యం చేసుకోలేనట్టు ఉంది. అక్కడ కూడా దేవుడు ఆపలా, కానీ దేవుడు జోక్యం చేసుకుంటున్నాడు. అక్కడ నుండి పొతీఫర్ ఇంటికి వెళ్ళాడు, దేవుడు అక్కడ కూడా జోక్యం చేసుకోవాలా. చెరసాలకు తీసుకెళ్లారు, అసలు దేవుడు ఏం జోక్యం చేసుకోవట్లేదు అన్నట్టు ఉంది. కానీ దాని తెర వెనకాల దేవుడే మొత్తం ఆడిస్తున్నాడు దాన్ని. దేవుడే అతన్ని స్టెప్ బై స్టెప్ పైకి తీసుకొస్తున్నాడు కరెక్ట్ టైంకి. హల్లెలూయా! దేవుడు జోక్యం చేసుకున్నట్టు కనపడ్డాడు. అందుకే యోసేపు అన్నాడు, అన్నలారా మీరు చెడు కోసం చేశారు, కానీ నా దేవుడు దీన్ని మంచి కోసం మార్చాడు. మనందరి జీవితంలో ఒక చెడుగా మారొచ్చు, కానీ దేవుడు దీన్ని మంచిగా చేయబోతున్నాడు ఆయన. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా.